మళ్ళీ ఎప్పుడొస్తావు బిడ్డ, మళ్ళీ తొందరగా వస్తావా అన్న మాటలు ఇంకా గుర్తొస్తున్నాయి. ఇంకా మరవలేకపోతున్నా. అమ్మమ్మ అని గుర్తు చేసుకుంటే నా కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే కడుపార ఏడవలేని, అందరం ఏడవలేం కదా కడుపార. కొంచెం ఏడ్చినా కానీ ఇంకా బాధ తీరలేని దానిలాగా అనిపిస్తుంది. అందరికీ ఉంటుంది మన్మరాన్లకి మన్మన్లకి. కానీ నేను చదువుకున్న రోజులు ఇవన్నీ ఎంబడి ఆమెను తలుచుకుంటే బాగా గుర్తొస్తుందనమాట. ఇంతకీ ఎవరో చెప్పలేదు కదా మీతో. అదే అండి, మా అమ్మమ్మ చనిపోయింది. అదే బాధ. మా అమ్మమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. తనతో ఉన్న జ్ఞాపకాలు ఎక్కువే. ఎందుకంటే ఏమి చేతనైనా చేత కాకున్నా ఆమె ప్రతి మన్మరాలకి ఏ సిచ్యువేషన్ వచ్చినా గాజులు అంటారా, ఇది ఏదన్నా తన దగ్గర లేకపోయినా బానికి తనలాడి తెచ్చిపెట్టేదనమాట. వద్దమ్మమ్మ, మేము నీకు ఇవ్వాల్సిన పరిస్థితి, నువ్వెందుకు మాకు పెడతావు అంటే, బిడ్డ అందరూ నేనున్నన్ని రోజులే మీకు పెడతా, తర్వాత ఎవరు నన్ను జ్ఞాపకం చేసుకుంటారు కదా అనేది. ఆ మాటలు కూడా ఇప్పటికీ మనసులో మెదులుతూనే ఉన్నాయి. ఎంత చెప్పుకున్నా తనివి తీరని అమ్మమ్మతో ఉన్న ముచ్చట్లు, సంగతులు అలాంటివి ఎవరికైనా. ఇంకా మనం ఎన్ని ఉన్నా వల్ల మన జీవనం అయితే ఇలానే ఇంకా కంటిన్యూ చేయాల్సిందే కదా. ఇంకా ఇంకొక 4 రోజులైతే ఇంకా తనకు రుణం ఇంకా మొత్తం అయిపోయినట్టే దినాలైతే. ఏంటి ఇంతేనా మనిషి పరిస్థితి? ఇంకా ముసలావిడే కదా అనిపిస్తుంది. కానీ చేతగానందుకే చనిపోతేనే బాగుంటుంది. ఎవరితో చేయించుకోకుండా చనిపోయినందుకు బాగానే. అందుకని మేము కడపార లాస్ట్ టైంలో చూడలేకపోయినాం, ఆఖరి క్షణాల్లో చూడలేకపోయినాం. మళ్ళీ వస్తాం అన్నందుకు వెళ్ళలేకపోయినా అనే బాధ నాకైతే చాలా కలుగుతుంది. ఇంకా ఇంతేనేమో సడన్గా ఎంత మనం బాండింగ్ ఉన్నా కానీ ఆఖరి క్షణాల్లో చూడలేకపోతే అది ఒక పట్టుదలగా నా మనిషి తను ఎవరితో ఎక్కువ చేయించుకోకుండా వెళ్ళింది. అంతకుముందు అయినా తన సొంతగానే బతికేది. ఏదొచ్చినా కూడా తన ఉన్న పింఛనితోటైనా చేతగాని వయసులో కూడా అన్నీ తీసుకొని తను బతికేది. ఏమన్నా వస్తే ఇట్లాంటి అమ్మమ్మ గాజులు ఇలాంటివి వచ్చిన పరిస్థితిలో కూడా ప్రతి ఒక్క మన్మరాలకి ఏది తక్కువ చేయకుండానే చూసింది. పెట్టాల్సిన టైంలో అన్నీ కరెక్ట్ పెట్టింది. ఇంకా నేను అక్కడ ఉండి చదువుకున్న రోజులు ఇంకా చాలా ఎక్కువనే ఉన్నాయి. ఒక్కటి చెప్పినా చెప్పలేను, చాలా ఉన్నాయి. చెప్పాలంటే చాలా ఉన్నాయి. కానీ చదువు పరంగా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అమ్మమ్మ దగ్గరికి, మా ఊర్లో లేకుండేనా అనే విషయం నెక్స్ట్ వీడియోతోనే కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు లైక్ అండ్ సబ్స్క్రైబ్.